ఆంధ్ర రాష్ట్రంలో 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పక్కన పెట్టి ఆయన రాసిన రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. గత 3 సంవత్సరాలుగా దాదాపు 4,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు. అదేవిధంగా 55 మంది మా సీనియర్ నాయకులపైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడతాం. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అయిన తర్వాత ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు ఇబ్బంది పెడతాం మనందరం చూసాం. దాంట్లో భాగంగా నర్సీపట్నానికి చెందిన ఒక డాక్టర్ సుధాకర్ గారిని ఒక పిచ్చివాడు చేసి ఆయనకి గుండెపోటు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఒక దళిత డాక్టర్ని కూడా టార్చర్ చేస్తాం జరిగింది. అంతేకాదు చిత్తూరు జిల్లాలో కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం సంబంధించిన అనిత రాణి డాక్టర్ని కూడా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. దానికి కారణం ఒకటే, ఆమె అక్కడున్న ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పులు బయట పెట్టారని లక్ష్యంతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఈరోజు కాకినాడలో ఏం జరిగింది? ఒక శాసన సభ్యుడు ఆయన డ్రైవర్ని ఆయనే స్వయంగా చంపి ఒక కారులో తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ముందులో ఇతను యాక్సిడెంట్లో చనిపోయాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఆయన నేను కాపాడలేకపోయాను, అందుకే శవాన్ని తీసుకొచ్చి మీ ముందర పెడతాం చెప్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే ఒక పోలీస్ కేసు ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అవసరమైతే ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పోస్ట్మార్టం జరుగుతుంది. అవన్నీ కాదు, రాజారెడ్డి రాజ్యాంగంలో వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ సొంత మనుషుల్ని కూడా ఈరోజు చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులు ముందర పెడతారు. నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎక్కడ పోతుంది ఆంధ్ర రాష్ట్రం? మనం చూస్తున్నాం, గంజాయి మత్తులో మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జే బ్రాండ్ మత్తులో మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఏకంగా వాళ్ళ సొంత కార్యకర్తల్ని ఎవరైతే ఈ వైకాపా ప్రభుత్వం అధికారం రావాలని కష్టపడ్డారో వాళ్ళని ఏకంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అతి కిరాతకంగా దారుణంగా చంపేసి శవాన్ని కుటుంబ సభ్యులు ముందలు పెడుతున్నారని ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఈరోజు అక్కడ కుటుంబం ఏమడిగింది? పోస్ట్మార్టం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.